అమెరికా అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్థిక అద్భుతంగా కీర్తించే జపాన్ మాంద్యం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. మన తర్వాతి స్థానంలో ఉన్న బ్రిటన్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాల పరిస్థితి దారుణంగా మారింది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచమే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మన దేశానికి వచ్చిన ఇబ్బందేం లేదనే. పైగా అతి త్వరలో జపాన్ స్థానాన్ని భారత్ భర్తీ చేయబోతుందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నివేదికలు ఇస్తున్నాయి. అంతా కలిపి మరో 3 ఏళ్లలో ఆ అద్భుతం సాకారమవుతుందని తేల్చి చెబుతున్నాయి. కానీ అగ్రదేశాలే ఆర్థిక మాంద్యం దెబ్బకు బెంబేలెత్తిపోతున్న వేళ ఇండియాకు మాత్రం ఆ ఫీట్ ఎలా సాధ్యపడుతోంది? బ్రిటన్ మాట ఎలా ఉన్నా ఆర్థిక అద్భుతంగా కీర్తించే జపాన్ మాంద్యంలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? భారీగా అప్పుల్లో కూరుకుపోయిన అగ్రరాజ్యం అమెరికా, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న జపాన్, యూకే. అగ్రరాజ్యాల కష్టకాలం ఇండియాకు ఎలా కలిసొస్తుంది? ప్రపంచంలోని 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది ఇండియా ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని కలలు కంటోంది భారత్. కానీ అంతర్జాతీయంగా చూసుకుంటే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అప్పుల కుప్పగా మారింది. ఆర్థిక అద్భుతంగా కీర్తించే జపాన్ మాంద్యం గ్రిప్పులోకి వెళ్లిపోయింది. ఆర్థిక వ్యవస్థలో తన 3వ స్థానాన్ని సైతం కోల్పోయింది. ఇక ఒకప్పటి గ్రేట్ బ్రిటన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్ ఇలా చాలా చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడైనా ఢమాలనడానికి సిద్ధంగా ఉన్నాయి. డ్రాగన్ దేశపు ఆర్థిక వ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల ఆ దేశ అధ్యక్షుడే ఆర్థిక కష్టాలను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ పతనం చైనాను డ్రాగన్ లా మింగేస్తోంది. మరి ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఇండియాకు మాత్రం ఎలా కలిసొస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ప్రపంచ దేశాల ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. జపాన్ ను ఒక ఆర్థిక అద్భుతంగా కీర్తిస్తూ ఉంటారు. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురైన అనూహ్యంగా పుంజుకున్న దేశంగా ప్రశంసిస్తారు. నిస్సారమైన భూముల నుంచి ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గొప్పగా చెబుతారు. ఇప్పటి వరకు జపాన్ కీర్తి అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానంలో ఉన్న జపాన్ ప్రస్తుతం 4వ స్థానానికి పడిపోయింది. ఆ దేశ జీడిపి 2023లో జర్మనీ కంటే తక్కువగా ఉంది. గత ఏడాది జపాన్ నామమాత్రపు జీడిపి $4.2 ట్రిలియన్ నమోదైంది. అదే సమయంలో జర్మనీ జీడిపి $4.4 ట్రిలియన్ ఉంది. దాంతో జపాన్ ఒక స్థానం కిందకు వెళ్లింది. వాస్తవానికి 2010 వరకు జపాన్ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఆ తర్వాత తన స్థానాన్ని కోల్పోయింది. దాంతో చైనా ఆ స్థానాన్ని భర్తీ చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పడిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయిన జపాన్ తిరిగి కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కొంతకాలంగా జపాన్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న దేశ జనాభా గత ఏడాది రికార్డు స్థాయిలో క్షీణించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది జననాల సంఖ్య దాదాపు 5% క్షీణించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితేనని పేర్కొన్న జపాన్ సర్కార్ వివాహాలు, జననాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించింది. కానీ అవేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి వలస విధానం ఒక్క మార్గమని విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ తమ దేశం మాత్రం విదేశీ కార్మికులను అనుమతించడం లేదు. దీంతో వైవిధ్యం లేని వివక్షాపూరిత దేశంగా విమర్శలు ఎదుర్కొంటోంది. జపాన్ పరిస్థితి ఇలా ఉంటే ఆ దేశానికంటే ముందే ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న గ్రేట్ బ్రిటన్ పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది. 2023 ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం బ్రిటన్ ని పూర్తిగా కమ్మేసింది. ఇది ప్రధాని రిషి సునక్ కి అత్యంత కష్టతరమైన సమయంగా మారింది. ఎందుకంటే 2024లో దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తానని రిషి ఎన్నికలలో హామీ ఇచ్చారు. జూలై, సెప్టెంబర్ మధ్య 0.1% క్షీణత తర్వాత డిసెంబర్ నుంచి 3 నెలల్లో జీడిపి ఊహించిన దానికంటే ఎక్కువగా 0.3% పడిపోయిందని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. దాదాపుగా 2 ఏళ్లుగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. 2024లో ఇందులో స్వల్ప పెరుగుదల ఉంటుందని భావిస్తున్నామని, అయితే పరిస్థితి అలా లేదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలిపింది. అంటే ఆ దేశానికి భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవన్న మాటే. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా విషయానికే వస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం అమెరికా రుణభారం $33.91 ట్రిలియన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ $26.95 ట్రిలియన్. అంటే అమెరికా అప్పు మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే $7 ట్రిలియన్ ఎక్కువ.
దాదాపు ఏడాది క్రితం ఈ రుణం కారణంగా రుణ పరిమితి సంక్షోభం ఏర్పడింది. దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అలజడి మొదలైంది. అమెరికా పార్లమెంట్ ఈ రుణ సీలింగ్ సంక్షోభాన్ని నివారించడానికి పనిచేసింది. కానీ రాబోయే నెలల్లో అమెరికా మళ్లీ రుణ పరిమితి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. అదే జరిగితే దాని ప్రభావం ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలపైన పడుతుంది. ఆ దేశం నుంచి పెట్టుబడులు తగ్గుతాయని, నిరుద్యోగం పెరుగుతుందని అంటున్నారు. ప్రపంచమంతా అనేక రంగాలు ప్రభావితమవుతాయి. అంటే ఇప్పటికే కష్టాల్లో ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అమెరికా మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుందన్నమాట. అమెరికా నుంచి గ్రేట్ బ్రిటన్ వరకు ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. కానీ ఆ దేశాల మధ్యలో అంటే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియాకు మాత్రం మాంద్యం ఇబ్బందులు కనిపించడం లేదు. పైగా ఈ ఏడాదిలో భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందని నిపుణులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ గణాంక కార్యాలయం భారత జీడీపీ వృద్ధి గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఇండియా వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి చాలా డబ్బు ప్రవహిస్తుంది. ఎన్ఎస్ఓ డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నిజమైన జీడీపీ వృద్ధి 7.3% ఉంటుంది. ఇది 2022-23లో 7.2% కంటే ఎక్కువ. దేశ జీడీపీకి సంబంధించి తొలిసారిగా ఎన్ఎస్ఓ ఇలాంటి అంచనాలు విడుదల చేసింది. 2027కి భారత్ ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. గత 9 ఏళ్లలో ఇది $615.73 బిలియన్ ఉంది. భారత విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు కూడా వేగంగా పెరిగాయి. ఇవి $620.44 బిలియన్ స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ డేటా ప్రకారం భారత్ 2026లో జపాన్ను, 2027లో జర్మనీని అధిగమిస్తుంది. కానీ ఆ రెండు దేశాల్లో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులతో ఇండియా అంతకంటే ముందే ఆ ఫీట్ సాధించగలుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే జపాన్, జర్మనీ ప్రతికూల పరిస్థితులే అతి త్వరలో భారత్ను 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాయి. కానీ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా నిలవాలంటే మాత్రం ఇక నుంచి ప్రతి సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థ 7-8% వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అలా జరిగితే తలసరి ఆదాయం $13,000కు చేరుతుంది. ఫలితంగా 2047 నాటికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఓవరాల్ గా ప్రపంచ ఆర్థిక రంగంలో నెలకొన్న వ్యతిరేక పరిస్థితులు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు కలిసి ఇండియా గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ కి హబ్ గా మారే రోజు దగ్గరలోనే ఉందని భావించొచ్చు.